హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈజీగా మోటో వ్లాగ్ సెటప్ ఎలా చేయాలనేది చూపిస్తానన్నమాట. మీకు మోటో వ్లాగింగ్ సెటప్ ఈజీగా చేయడానికి కావాల్సిన వస్తువులు: ఒక మంచి హెల్మెట్. నేను ఇది స్టడ్స్ నుంచి తీసుకున్న. మోడల్ నేమ్ వచ్చేసరికి థండర్ అనమాట. ఇది నేనైతే ఎక్సెల్ సైజులో తీసుకున్నా. మీకు ఏ సైజ్ సరిపోతుంది, ఎక్సెలా డబుల్ ఎక్సెలా అనేది చూసి అయితే తీసుకోవాలన్నమాట మీరు. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇదనమాట. నా దగ్గర అయితే నేను పాతది యూస్ చేసేది ఉంది. ఇది ఇది చిన్ మౌంట్ అనమాట. దీంతోపాటు మనకి ఇవైతే ఇస్తాడు. వీటి లింక్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. చూసి ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఈ మౌంట్స్ అయితే మనకి ఇస్తాడనమాట. ఈ మౌంట్స్ అయితే ఇస్తాడు. వీటిలన్నిటిని ఎలా ఫిక్స్ చేయాలనేది నేను మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకుని దీనికి ఈ మౌంట్ పెట్టుకోవాలన్నమాట. దీనికి ఇలాగ రివర్స్లో పెట్టేసుకుని ఈ మౌంట్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పెట్టుకున్న తర్వాత దీన్ని టైట్ చేసుకోవటమే. దీన్ని మళ్ళీ దీనికి అటాచ్ చేయాలన్నమాట. కనబడుతున్నారు. ఈ విధంగా ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకుని మనం దీన్ని టైట్ చేసేసుకోవటమే. ఇదన్నమాట. ఈ విధంగా అయితే ఇది రెడీ అవుతుంది. దీని తర్వాత ఏం చేయాలనే నెక్స్ట్ స్టెప్, మనం హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లోకి ఈ మౌంట్ ఇలా రావాలన్నమాట. ఇలాగా ఈ స్ట్రాప్స్ అనేవి కిందకు వస్తాయి. ఇలా కిందకు వచ్చి దీంట్లో అయితే ఫిట్ అవుతాయి. దీనికంటే ముందు మనకి మైక్ కూడా అవసరం ఉంటుంది మోటో వ్లాగింగ్ సెటప్లోని. నేనైతే నా పాత శాంసంగ్ వైర్స్ని ఇలా చుట్టేసి ఇలా తీసుకున్నాను. ఇది ఎలా మౌంట్ చేయాలన్నది కూడా చెప్తాను. ఫస్ట్ హెల్మెట్ తీసుకుని దానికి ఇవి ఉంటాయి కదా కుషన్స్, ఇవి క్లిప్ ఆన్ ఉంటాయి అన్నమాట. ఈ కుషన్స్ తీసేసి మనం మైక్ ఎడ్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ మైక్, ఎప్పుడు మైక్ రైట్ సైడ్ ఉంటే మనకి ఎక్కువ వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఇలా పెట్టేసేసుకుని లోపలికి పెట్టేసుకుని ఇలా నొక్కేసుకున్న తర్వాత సేమ్ అంతే, ఇటువైపు కూడా ఈ మౌంట్ తీసేసి ఇది కూడా ఇలా పెట్టేసుకుని ఈ క్లిప్ ఆన్ మళ్ళీ పెట్టేసుకోవటమే. ఇదిగోండి, సింపుల్. ఇప్పుడు ఇలాగ వస్తుంది మౌంట్. ఇక్కడ వస్తుంది మైక్ ఇక్కడ వచ్చి ఇది ఇలా ఉంటుంది అన్నమాట బయటికి. ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. మళ్ళీ ఇది ఓపెన్ చేసుకుని ఈ మౌంట్ స్ట్రాప్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నా ప్లేస్. ఇంతే, సింపుల్. మన సింపుల్ అండ్ ఈజీ చీప్ మోటో వ్లాగింగ్ సెటప్ అనేది సెట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫోన్ అనేది ఇక్కడ మౌంట్ చేసుకోవటమే. మనం ఒక ఫోన్ అయితే తీసుకొని దీన్ని ఇలాగ మౌంట్ చేసేసి టైట్గా తిప్పేసిన తర్వాత మనం ఈ మైక్ అయితే ఏదో పెట్టాం కదా,
ఈ మైక్ అయితే కింద పెట్టాం కదా, మనకి ఆ మైక్ అనేది అడ్డు రాకుండా ముందుగానే మైక్ పెట్టుకొని ఆ తర్వాత స్ట్రాప్స్ టైట్ చేసుకుంటే మటుకు ఇలాగ వస్తుంది అనమాట. ఈ మైక్ అనేది ఈ స్ట్రాప్స్ కిందకి వెళ్ళిపోయి అది ముందుకి రాకుండా అడ్డు తగలకుండా ఉంటుంది అనమాట. తర్వాత మైక్ పెట్టేసుకొని అంటే అయిపోతుంది. ఈజీ అండ్ చీప్ మోటో వ్లాగింగ్ సెటప్ రెడీ అనమాట. ఇది ఎలా వస్తుంది అనేది నేను వీడియో తీసి మీకు చూపిస్తాను. Many minutes later. హలో ఫ్రెండ్స్, మన చీప్ మోటో వ్లాగింగ్ సెటప్ అయితే అయిపోయింది. మనకి ఇప్పుడు వ్యూ ఎలా వస్తుంది అనేది మీరు కనబడతా ఉంటుంది. మనకి ఏంటంటే ఇప్పుడు మనం మోటో వ్లాగింగ్ చేసిన తర్వాత మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసే ముందు మనం చేసుకోవాల్సిన ఫోన్ సెట్టింగ్స్ ఏంటంటే కెమెరా అనేది వైడ్ యాంగిల్లో పెట్టుకోవాలన్నమాట. అదే ఆ వైడ్ యాంగిల్లో పెట్టుకుంటే మనకి వైడ్ వ్యూ అనేది కనబడుతుంది. ఓవరాల్ ఫుల్ వ్యూ అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాది కొంచెం ఓల్డ్ ఫోన్ కాబట్టి 1080p 30 FPS అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ ఫోన్స్కి అయితే 1080p 60 FPS అల్ట్రా వైడ్లో కూడా వస్తుంది. దీనివల్ల ఒక ఉపయోగం ఏంటంటే 1080p 60 FPS వల్ల దాని క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. అల్ట్రా వైడ్ మనం మొబైల్ చూసుకున్నప్పుడు ఇది నాకైతే అంటే ఇప్పుడు అండర్ 1000 రూపీస్లోనే ఈ మోటో వ్లాగింగ్ సెటప్ అనేది రెడీ అయిపోతుంది. మనకి మీకు ఈ సెటప్కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు నేను లింక్ చేసి పెడతాను బయోలోని. మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్లయినా దొరుకుతుంది. ఆఫ్లైన్లో మటుకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆన్లైన్ కంటే. ఎందుకంటే ఆఫ్లైన్లో తక్కువ క్వాలిటీ దొరుకుతున్నా ఎక్కువ క్వాలిటీ దొరుకుతున్నా రేట్ ఎక్కువగానే అయితే అమ్ముతారు. ఆన్లైన్లో అయితే మీకు బెస్ట్ ప్రైస్లోనూ మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇది గాయస్ మోటో వ్లాగింగ్ సెటప్ వ్యూ ఎలా వస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ముందుకు వస్తాను. అడ్డిందండి.